ఒకే ఒక్క రోజు భారత స్టాక్ మార్కెట్ నుంచి 8 లక్షల కోట్లు మాయం. అస్సలేమైంది? దీని వెనక ఎవరున్నారు? ఈ భారీ పతనం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? రండి, ఈ విషయాలన్నింటినీ వివరంగా చూద్దాం. 8 లక్షల కోట్ల రూపాయలు. ఇది చిన్న మొత్తం కాదు. కేవలం ఒక్క ట్రేడింగ్ రోజులోనే ఇన్వెస్టర్ల సంపద ఇంతలా ఆవిరైపోయింది. ఇది దేశంలోని లక్షలాది మంది సామాన్య పెట్టుబడిదారుల కష్టార్జితం. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పెద్ద దెబ్బో! మరి ఇంత పెద్ద ఆర్థిక భూకంపం రావడానికి కారణమేంటి? ఏదో ఒక్క కారణమని చెప్పలేం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని కీలక సంఘటనలు ఒకేసారి మనం మార్కెట్ను కుదిపేశాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా అసలు మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో ఆ నంబర్స్ చూద్దాం. సెన్సెక్స్ ఏకంగా 780 పాయింట్లు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లలో ఎలాంటి ఆందోళన మొదలై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనలిస్టులు దీన్ని ఒక సాధారణ మార్కెట్ కరెక్షన్ అనట్లేదు. దీన్ని వాళ్లు ఒక బ్లడ్ బాత్ అంటే రక్తపాతం అంటున్నారు. ఒకేసారి ఇన్ని ప్రపంచ సంఘటనలు జరగడంతో మార్కెట్ మొత్తం అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలింది. సరే, ఈ భారీ పతనానికి దారితీసిన ఆ 3 పెద్ద కారణాలేంటో చూద్దాం. ఈ గ్లోబల్ పాలిటిక్స్ గేమ్ను కొంచెం విడమరిచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది, అమెరికా విసిరిన 500% టారిఫ్ బాంబ్. అవును, ఈ మొత్తం ఆర్థిక తుఫాన్కు ఇదే కేంద్రబిందు. ప్రపంచ వాణిజ్య రూపురేఖలనే మార్చేసేంత పెద్ద నిర్ణయమిది. అసలు ఏంటి టారిఫ్ బిల్? సింపుల్గా చెప్పాలంటే, రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాల్నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 500% పన్ను వేయాలనేది ప్రతిపాదన. ఇందులో మన భారతదేశం కూడా ఉంది. దీంట్లో ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, మా ప్రయోజనాలే మాకు ముఖ్యం, మీతో మా ట్రేడ్ సంబంధాలు తర్వాత అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇది మనలాంటి ట్రేడింగ్ పార్ట్నర్స్కు నిజంగా పెద్ద ఆర్థిక సవాలే. ఇక రెండో కారణం, దెబ్బతిన్న మన దౌత్య సంబంధాలు. ఒకవైపు ఈ టారిఫ్ టెన్షన్ నడుస్తుంటే, దానికి మరింత ఆజ్యం పోసినట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశారు. అవి మార్కెట్ సెంటిమెంట్ను మరింత దారుణంగా దెబ్బతీశాయి. అపాచీ హెలికాప్టర్ల డెలివరీ ఆలస్యం గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ దయచేసి సార్ అన్నారు అని ట్రంప్ చేసిన కామెంట్ మార్కెట్ని ఒక కుదుపు కుదిపింది. చూడండి, కేవలం ఒకే ఒక్క కామెంట్ టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల షేర్లను ఎలా ప్రభావితం చేసిందో. దీన్ని బట్టి రాజకీయ నాయకుల మాటలు మార్కెట్పై ఎంత సెన్సిటివ్గా పనిచేస్తాయో అర్థమవుతోంది. ఇక మూడో కారణం, వెనెజులా సంక్షోభం. ఇక్కడ మన మార్కెట్ పడిపోవడానికి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో దక్షిణ అమెరికాలో జరుగుతున్న గొడవకు సంబంధమేంటి అనిపించొచ్చు. కాని ఉంది. అక్కడి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఏమైందంటే, వెనెజులా ప్రెసిడెంట్ నికోలస్ మదూరోను అమెరికా కిడ్నాప్ చేసిందనే రూమర్స్ వచ్చాయి. దాంతో గ్లోబల్ మార్కెట్లో ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. ఆయిల్ సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. చూసారా, ప్రపంచం ఎంత కనెక్టెడ్గా ఉందో! ఎక్కడో జరిగే సంఘటన ప్రభావం మన పెట్టుబడులపై ఎలా పడుతుందో అనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ. సరే, ఈ గ్లోబల్ పాలిటిక్స్, ట్రేడ్ వార్స్ అన్నీ బానే ఉన్నాయి. కానీ వీటన్నిటి వల్ల మన జేబుపై పడే ప్రభావమేంటి? ఈ ప్రపంచ సంఘటనలు మనల్ని నేరుగా ఎలా తాకుతాయో చూద్దాం. చూడండి, డాలర్తో రూపాయి విలువ 89.90కి పడిపోయింది. దీనర్థమేంటంటే, మనం బయటనుంచి కొనే ప్రతి వస్తువు ఖరీదైపోతుంది. మనం వాడే పెట్రోల్ నుంచి చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ వరకు అన్నింటికీ ఎక్కువ డబ్బు చెల్లించాల్సొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మన డబ్బు విలువ తగ్గిపోయింది. ఇంకో దెబ్బ ఏంటంటే, ఐసీఆర్ఏ అనే రేటింగ్ ఏజెన్సీ మన జీడీపీ గ్రోత్ అంచనాల్ని తగ్గించేసింది. ఇంతకుముందు 7.5% ఉంటుందనుకుంటే ఇప్పుడు దాన్ని 6.9%కి తగ్గించింది. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్లో అవుతోందని అర్థం. దీని ప్రభావం కొత్త ఉద్యోగాల కల్పనపై పడే అవకాశముంది. ఇది ఒక రకంగా హెచ్చరిక గంటలాంటిది. సరే, అంతా బానే ఉంది. కానీ మార్కెట్ ఇలా పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లుగా మనం ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు? దీనికి నిపుణులు ఏం సలహా ఇస్తున్నారో చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైన సలహా, పానికవద్దు. భయపడి మంచి క్వాలిటీ స్టాక్స్ అమ్మేయొద్దు. కొత్తగా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే మార్కెట్ కాస్త స్థిరపడే వరకు ఆగడం మంచిది. అలాగే బంగారం ధరల మీద ఒక కన్నేసుంచండి. గుర్తుంచుకోండి, మార్కెట్ పడినప్పుడు అమ్ముతే నష్టపోతాం,
అదే మంచి కంపెనీలను పట్టుకుని ఉంటే లాంగ్ టర్మ్లో అవే లాభాలు తెచ్చిపెడతాయి. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి నిపుణులు 2 టూల్స్ సూచిస్తున్నారు. మొదటిది నాలెడ్జ్. ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ లాంటి పుస్తకాలు చదవడం. దీన్ని ప్రతి ఇన్వెస్టర్కి బైబిల్ లాంటిది అంటారు. రెండోది సెక్యూరిటీ. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసేవాళ్ల కోసం లెజర్ నానో S+ లాంటి హార్డ్వేర్ వాలెట్. ఇది మన క్రిప్టోకి ఒక బ్యాంక్ లాకర్ లాంటిది. ఓకే, ఇప్పుడు చాలామందికి వచ్చే కొన్ని కామన్ డౌట్స్. వాటికి ఎక్స్పర్ట్స్ ఇస్తున్న సమాధానాలేంటో క్విక్గా చూద్దాం. మొదటి ప్రశ్న, ఇప్పుడు నా దగ్గరున్న షేర్లన్నీ అమ్మేయాలా? మార్కెట్ ఇలా పడిపోతుంటే అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే కదా. నిపుణుల సలహా చాలా క్లియర్గా ఉంది. వద్దు. పానిక్ సెల్లింగ్ దాదాపు ఎప్పుడూ నష్టాలకే దారితీస్తుంది. ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్ను హోల్డ్ చేయడమే మంచి స్ట్రాటజీ. భయంతో అమ్మేస్తే నష్టపోయేది మనమే. సహనం చాలా ముఖ్యం. సరే, మరి మార్కెట్ ఎప్పుడు రికవర్ అవుతుంది? ఇది అందరూ తెలుసుకోవాలనుకునే విషయమే కదా. నిపుణుల అంచనా ప్రకారం ఈ గ్లోబల్ టెన్షన్స్ తగ్గే వరకు మార్కెట్లో ఈ వాలటాలిటీ అంటే ఈ ఒడిదుడుకులు కొనసాగుతాయి. కనీసం మరో 2-3 వారాల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి త్వరగా రికవరీ అవుతుందని ఆశించలేం. సో నిపుణుల చెప్పే చివరి మాట ఇదే: సురక్షితంగా ఉండండి. మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైన రిస్కులు అస్సలు తీసుకోవద్దు. ఈ సంఘటన మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుచేస్తోంది. ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం మంచి స్టాక్ కొనడం కాదు, గ్లోబల్ రిస్కులను అర్థం చేసుకొని వాటిని ఎదుర్కోవడం కూడా. మరి ఇలాంటి అస్థిరమైన ప్రపంచంలో జాగ్రత్తగా ఉండటమే కొత్త ధైర్యమంటారా?